పౌలు పక్కన బర్నబా ఉన్నాడు. పౌలు పక్కన పెద్ద పెద్ద సేవకులు, అభిషక్తులు చాలా మంది ఉన్నారు. కానీ శీల సహకారిగా ఎలా నిలబడ్డాడంటే అందరి బంధకాలు తెగిపోయేంత సహకారిగా నిలబడ్డారండి. ఈరోజు నువ్వు ఎలా నిలబడుతున్నావు? సేవకుడి పక్కన మందిరంలో ఏదైనా పని జరుగుతుంది అని అంటే ప్రార్థనలో ఏ విధంగా పోరాడేవారిలాగా ఉండాలి. అయ్యారు పా అనేటట్టు ఉండాలి. కానీ మనమా అసలు నీరసానికే నీరసం వచ్చింది. మనం కనుక చూస్తే ప్రార్థన చేస్తే ఎట్టుంటది? నీరసానికే నీరసం వస్తుంది, బలహీనతకే బలహీనత వస్తుంది, అనారోగ్యానికే అనారోగ్యం అట్టుంటది మన వ్యవహారం. కానీ అట్లా ఉండకూడదని మనం ఏ విధంగా ఉండాలంటే మోషే పా నీ వెనక నేనున్నా అన్న చెప్పి ధైర్యం చెప్పేలాగా మనం ఉండాలి. సహకారుల పేర్లు ఎక్కడ రాయబడతాయంట? జీవ గ్రంథంలో రాయబడతాయి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ మొత్తం మీద 66 పుస్తకాలు ఉంటే 2 పత్రికలు ఒకరికే రాశాడు పౌలు గారు. ఎవరు? తిమోతి. ఎంతండి వయసు? యవ్వనస్తుడు ఆయన. హల్లెలూయా. అంత పెద్ద పెద్దోళ్ళు, ఎంత అభిషేక్తులు, చేతులుంచితే అభిషేకం పొందుకునే దైవజనులు ఉంటే ఎవరితో దేవుడు మాట్లాడలేదు. కానీ తిమోతితో